ఆయన ఆయన కేటీ రామారావు ఏమంటాడు, రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకొని కొట్టాలంటాడు. మీ లబ్బర్ చెప్పులు సరిపోవు, మా వాళ్ళ తాను ఉంటాయి తోలు దొడ్డు, కావాలంటే అరువిస్తాం, అప్పిస్తాం, కానీ మా చెప్పు మాకు ఇవ్వాలి. మళ్ళా ఏందమ్మా గిదా అమ్మా ఓ రాజకీయ నాయకులు మాట్లాడుకోవాల్సింది? ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయనుకున్నామా, లేకపోతే మన జీవితాలు మారుతాయనుకున్నామా, లేకపోతే ఈ దొంగల ముఠ దోచుకొని తింటుందని చెప్తామా? ఏం చేసింది తెలుసా అమ్మా రేవంత్ రెడ్డి? మొన్న రేవంత్ రెడ్డి ఇగో ఈడుండే ముసలాయన జానారెడ్డి, ఈడుండే వేనారెడ్డి, వీళ్ళంతా కలిసి ఏం చేసి ఇంకేనా మన సర్కార్ బండ్లల్లో మన ఆడివోరగాళ్ళు గురుకుల పాఠశాల హాస్టల్ ఉంటారు కదా, 2 బెడ్లు ఉంటాయమ్మా. దాన్ని బంకర్ బెడ్లు అంటారు. కింద ఒకరు పడుకోవచ్చు, మీద ఒకరు, ఒక ఆడబిడ్డ కింద ఒక ఆడు మీద పడుకుంటారు కదా. దాని ధర ఎంత అంటే 12,500 రూపాయలు ఒక్కదాని ధర. 12,500 రూపాయలు ఒక్కదాని ధర అయితే ఈ రేవంత్ రెడ్డి జానారెడ్డి రెడ్లంతా కలిసి ఏం చేశారు ఎంకేనా? ఇప్పుడు జానయ్య గారి దగ్గర 12,500కే దొరుకుతుంది. అది చక్కగా సర్కారు జానయ్య గారి దగ్గర తీసుకోవచ్చు. 12,500 కడితే అది సప్లై చేస్తాడు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఇంకొని కొత్తని పుట్టించారు. నడమ కొత్తని పుట్టించి 12,500 కాడికైనా వస్తారు. అవులా 35,000 ఒకటి వస్తుందని చెప్పని చెప్పారు వాళ్ళకి. వాళ్ళు మళ్ళా ఓడి పుట్టిడు 35,000కే నేను సప్లై చేస్తానని అమ్మాయి మా భాగ్యం అన్నాడు. ఆయన 35,000కే ఇస్తా అంటున్నాను. వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ 35,000 మరి ఏడుకెళ్ళి తెచ్చి చేస్తారా ఈ బెడ్లు అంటే ఈ 12,000 ఉన్నాడుగా ఇడికి పోయి తెస్తా అని పోయింది. 12,000 కొని 35,000 ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నాడమ్మా. వీళ్ళు మొన్న 3 రోజుల కింద చేసింది ఏం జరిగినా 100 కోట్ల స్కామ్ మన బిడ్డలకు తిన్నారు, మన సొమ్ము తిన్నారు వీళ్ళంతా. ఈ దొంగలు వీళ్ళట దేశాన్ని ఉద్ధరిస్తారట, లోకాన్ని ఉద్ధరిస్తారట. వీళ్ళు లేకపోతే మనకు బతికే లేదట. వీళ్ళు చెప్తా ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో నా పేరు రెడ్డి అని చెప్పుకోవడానికి కూడా భయపడతారు ఇప్పుడు ఊర్ల పోటీ. ఎందుకంటే బీసీల మంత ఒకటైనా కదా, సూదరాల మంత ఒకటే అయిపోతుంది. వీళ్ళ కుట్రలని తెలిసిపోయా. ఏం పేరంటే మొన్న ఒక ఆయన నా దగ్గరకు వచ్చింది. ఏం పేరు అంటే ప్రశాంత్ అన్న అంటున్నాడు. మొత్తం పేరు చెప్పవా అంటే ప్రశాంత్ రెడ్డి అన్న అంటున్నాడు. అయినా నువ్వు నిలబడిపో, నేను పిలుస్తా పో అని చెప్పిన. అదే పోయింది. వీళ్ళు మనల్ని సీమ లెక్క చూస్తూ ఉంటారు. వీళ్ళ సొమ్మే మనకు పెడుతున్నట్టుగా. కానీ తిన్న సొమ్మే మనది, తిన్న సొమ్ము మనది. బదనాం ఎవరిని చేస్తారు? ఇదే వట్టే జానయ్య గారిని కరెక్ట్ గా ఎన్నికల సమయంలో 100 కేసులు పెట్టించి ఏమని బదనాం లేపారు? భూ కబ్జాలు చేసిండు వట్టే జానయ్య అని చెప్పారు. 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చింది, మీరు ఎట్లే కదా కూర్చున్నది. ఒక్కడన్నా ఒక్క తాన గుంట భూమి కబ్జా పెట్టిన నీ 2 ఏళ్ళలో ఒక్కడని నిరూపించిందా? ఇప్పటి కూడా చెప్తా ఉన్నా, ఇంకా 2 ఏళ్ళు టైం తీసుకోర్రా భయ్ మీరందరూ కలిసి. ఇంకా 2 ఏళ్ళు టైం తీసుకొని మీరు రెడ్లంతా టైం తీసుకొని ఇక గీడ పెట్టిండి ఒక కబ్జాను చూపెట్టరా నేను చూద్దాం. నేను వివరణ ఇస్తా దాని మీద. మీరా చెప్పేది? జగదీశ్వర్ రెడ్డి, వేనారెడ్డి మీకు ఏం తింటారా? రోజు అన్నం తక్కువ తింటారు, భూములు ఎక్కువ తింటారు. మీరు మేము గట్క తింటాం, మేము జొన్న రొట్టె తింటాం, మేము పచ్చగూర తింటాం. మాకు మీకు తేడా లేదా?